నందిని రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాడు సందీప్. అందరి ముందు పార్టీలో సందీప్‌ని చైర్మన్‌గా ఉంచండి అని చెప్తుంది అని. అయితే నందిని కనీసం అసలు చూడను చూడదు. పట్టించుకోను కూడా పట్టించుకోదు. ఇదేంట్రా ఈ పిల్ల ఇలా ఉంది. సరేలే ఏదో హడావిడిలో ఉన్నట్టుంది. పార్టీలో చెప్తుందేమోలే అని శ్రీలత కూడా లైట్ తీసుకుంటుంది. కానీ అందరి ముందు పెద్ద అవమానమే జరుగుతుంది సందీప్‌కి. అలాగే శ్రీలతకు కూడా. అసలు సందీప్ గురించి మాట్లాడనే మాట్లాడదు. సీతాకాంత్‌ని పొగుడుతూ ఉంటుంది. రామ్ లక్ష్మణ్‌ని పొగుడుతూ ఉంటుంది. మీతో పార్ట్నర్స్ అవ్వడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నానని చెప్తూ ఉంటుంది. కానీ మర్చిపోయిందా ఏంటి? సరేలే నువ్వైనా వెళ్లి గుర్తు చేయరా అంటే సందీపు నందిని వెళ్ళిపోతూ ఉంటే మేడం మేడం అంటూ ఉంటే అసలు కనీసం తిరిగి కూడా చూడదు కదా. తన దగ్గర ఉన్న బాడీ గార్డ్స్ అయితే శ్రీవల్లి చెప్తూ ఉంటుంది, కరివేపాకు తీసి పడేసినట్టు పడేశారు నిన్ను అని. ఆ విధంగా నెట్ అవతల పడేస్తారు. అయితే వీళ్ళిద్దరూ దాని గురించి బాధపడుతూ ఉంటే సందీపు శ్రీవల్లి, శ్రీలత మాత్రం ఏదో జరిగింది. సీతాకాంత్ ఆమెను చూడగానే మౌనంగా ఉండి, ఆ నందిని ఎవరో, సీతాకాంత్ ఆమెను చూడగానే ఎందుకు అంత మౌనంగా ఉండిపోయాడో, అసలు కథ ఏంటో ఏం నమ్మకం లేకుండా ఒక్క మాట మీద అంత పెట్టుబడులు పెడుతుందా రామలక్ష్మిని చూసుకొని? కాదు కదా, ఏదో ఉంది అన్నట్టు ఆలోచిస్తుంది.